పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ముందు నుంచే మనకు తెలుసు. అయితే ఇప్పుడు అదే విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ బట్టబయలు చేసింది. 2025 ఏప్రిల్లో జరిగిన ఈ దారుణ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఈ దాడిని భారతే చేసుకుందని, తప్పుడు ప్రచారాన్ని పాక్ కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఆధారాలతో సహా నిరూపించింది. లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హ్యాండర్లు పాకిస్తాన్ నుంచే ఈ మొత్తం దాడుల్ని నడిపించినట్టు ఎన్ఐఏ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. దాడి జరిగిన వెంటనే కాశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఈ టీఆర్ఎఫ్ సంస్థ బాధ్యత స్వీకరించింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు రావడం, ఐరాస భద్రతా మండలి ఈ దాడిని తీవ్రంగా ఖండించడంతో ఈ ఉగ్ర సంస్థ ప్లేట్ మార్చింది. తమ ఛానల్ హ్యాక్ అయిందంటూ డ్రామాలు కూడా ఆడింది. కానీ ఎన్ఐఏ సాంకేతిక దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తాన్ఖ్వా రాష్ట్రంలోని బట్టాగ్రామ్ ప్రాంతం నుంచి నడిచినట్టు తేలింది. అలాగే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అఫీషియల్ అనే మరో ఛానల్ రావల్పిండి నుంచి నిర్వహించినట్టు ఎన్ఐఏ డిజిటల్ ఆధారాలను ముందు పెట్టింది. లాహోర్ నుంచి లైవ్ ఆదేశాలు. ఈ ఘోర కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ సాజిద్ జెట్ అని ఎన్ఐఏ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో సురక్షితంగా కూర్చొని అతడు పహల్గామ్ లోని ఉగ్రవాదులకు నేరుగా ఆదేశాలిచ్చాడు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఫైవస్ చాట్, హబీబ్ తాహిర్, హంజా అఫ్ఘానీ అనే ముగ్గురు ఉగ్రవాదుల్ని సాజిద్ జెట్ బైసరన్ లోయలోని ప్రాంతానికి పంపాడు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలపై వారు నిఘా పెట్టారు. దాడి జరిగిన రోజున కూడా సాజిద్ లాహోర్ నుంచే ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి రియల్ టైం కోఆర్డినేట్లు, లొకేషన్లు, దాడి చేశాక తప్పించుకునే మార్గాలపై గైడ్ లైన్స్ కూడా ఇచ్చాడు. వీరికి స్థానికంగా పర్వేజ్, జహీర్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం కల్పించి సహకరించినట్టు కూడా ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్ ముద్ర ఉన్న ఫోన్లు, భారత సైన్యం జరిపిన ఆపరేషన్ మహదేవ్ లో హతమైన ఉగ్రవాదుల వద్ద లభించిన 2 మొబైల్ ఫోన్లు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారాయి. ఆ ఫోన్లు పాకిస్తాన్ లో కొనుగోలు చేసినవేనని ఎన్ఐఏ దర్యాప్తులో పక్కాగా తేలింది. మొత్తానికి పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్, ఐఎస్ఐ అక్కడి ఉగ్రవాద హ్యాండర్ల హస్తం ఉందనే విషయాన్ని ఎన్ఐఏ పక్కా డిజిటల్ సాంకేతిక ఆధారాలతో ఛార్జ్షీట్ లో నమోదు చేసింది. ప్రపంచ దేశాల ముందు పాక్ ముఖంపై ఉన్న ముసుగును మరొకసారి భారత్ తొలగించింది.